కడప జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత 17 సంవత్సరాల నుంచి ఈ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మేము పాలనలోకి వచ్చిన వెంటనే మీకు కనీస వేతనం అమలు చేస్తామని, అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని, అలాగే మీకు ట్రాన్స్ఫర్లు కూడా కల్పిస్తామని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట తప్పను అని చెప్పేసానని మాకు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు తప్ప మాకింతవరకు 5,740 రూపాయలు కనీస వేతనం కింద వస్తుంది తప్ప మాకు అంతకు మించి 1 రూపాయి కూడా ఈ గవర్నమెంట్లో పెరిగింది లేదు. కాబట్టి మాకు ఎప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు మ్యాండేస్ విధానాన్ని పెట్టి అక్రమ తొలగింపులు చేస్తున్నారు. ఈ మ్యాండేస్ విధానాన్ని రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, మాకు ఎక్స్గ్రేషియా కూడా మామూలుగా అనారోగ్య కారణంగా చనిపోతుంటే మాకు ఏ విధమైనటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మాకు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యలకి పరిష్కారం చూపకపోయినట్లయితే మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి